హరి ఓం శ్రీమన్నారాయణ. ఎప్పుడైతే ధనుర్బాణాల కింద పారేశాడో శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుకున్నాడు. నవ్వుకుంటా వచ్చి, ఏం బావా ఏమైంది నీకు అని అడిగితే, నేను చేయలేను అంటాడు. నువ్వు చేయలేవని ఎందుకు అనుకుంటున్నావు? నీలో ఏం ప్రవేశించిందంటే, ప్రవేశించకూడనటువంటిది ఒకటి ప్రవేశించింది. దాన్నే రాగము అనే మాయ రెండు కప్పేసింది. నువ్వు రాగము అనే మాయకు బానిస అయిపోయావు. రాగము అనే మాయకు బానిస అయిపోయినావు. ఇప్పుడు ఇంతవరకు నువ్వు స్వతంత్ర సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకునే స్థితిలో ఉన్నాం. కానీ ఎప్పుడైతే నీలో రాగము అనేటువంటి మాయ ప్రవేశించిందో, రోగము భవరోగము నీకు ఇలాంటి గతి పట్టింది అని అవాయిడ్ చేస్తాడు. మరి గీతలో మనం శ్లోకాల్లో చెప్పుకోవచ్చు. ఆ విధంగా భగవంతుడు అర్జునుడిని సంపూర్ణంగా జ్వరంతో రోగంతో బాధపడిపోయి ఎవరైతే చతికిల నేల మీద పైకి లేని స్థితిలో ఉంటారో అటువంటి వాడిని పైకి లేపి యుద్ధం చేయించి దుష్ట శిక్షణ చేయించినటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ గీతాసారాంశం వలనే అర్జునుడు మళ్ళీ తిరిగి తన దివ్యశక్తులన్నీ తెచ్చుకున్నాడు. దివ్య జ్ఞానాన్ని పొందాడు. ఆ పొందిన జ్ఞానంతో మొత్తం సమస్తం దుర్యోధనాలు ఎవరో దుర్మార్గులు ఉన్నారు అందరినీ సర్వనాశనం చేసేసాడు. అంటే భగవద్గీత చెప్పేది, మంచిగా ఉంటే మీకు భగవంతుని తోడు ఉంటుంది, చెడుగా ఉంటే భగవంతుని తోడు ఉండదు. భగవంతునికి వ్యతిరేకమైనటువంటి అనేక శక్తులు ఉన్నాయి ఈ యొక్క సృష్టిలో. అవన్నీ మిమ్మల్ని కన్నుకు కన్ను, ముక్కుకు ముక్కు, చెవుకు చెవు, కాలుకు కాలు, పేగులకు పేగులు, ఇట్లా ఏమేమి ఉన్నాయి మన శరీరంలో, ఒక్కొక్కటి వచ్చి ఒక్కొక్క దాన్ని పెరుక్కొని వెళ్ళిపోయి హాయిగా భజిస్తాయి. ఇది జరగబోయేది అని పరమాత్మ ఈ యొక్క గీతా సారాంశం ప్రకారం చెప్తారు. భగవద్గీతను మనం పవిత్రమైనటువంటి పుణ్య గ్రంథం, జ్ఞాన గ్రంథం ఇది. దీన్ని మత గ్రంథం అని ఎవరు చెప్పరు. భగవద్గీతలో ఒక మతానికి సంబంధించిందని ఎవరు చెప్పరు. హైందవ సనాతన ధర్మానికి వారసత్వం ఉన్నటువంటి జ్ఞాన గ్రంథము, విజ్ఞాన గ్రంథము. 18 అధ్యాయాలతో అర్జున విషాదయోగంతో ప్రారంభమవుతుంది. అర్జునుడి విషాదయోగం ఎందుకు అయిందంటేనే విషాదం నుంచే జ్ఞానం పుడుతుంది. ఎవరికైతే కష్టాలు వస్తాయో మనుషులు కష్టాలను ఎదుర్కొని సుఖాలు వెతుక్కుంటారు. మళ్ళీ కష్టం కలిగిందంటే నాకెందుకు కష్టం వచ్చింది, నేను ఎందుకు కష్టపడాలి, ఏం నాకు సమస్య అని తనకు తనే అంతర్శోధన చేసుకుంటాడు. ఆత్మ పరిశీలన చేసుకుంటాము. ఎప్పుడైతే మనం ఆత్మ పరిశీలన చేసుకుంటామో ఎలాగైనా బతకాలి, ఎలాగైనా జీవించాలి, విజయం సాధించాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించినప్పుడు విజయం వైపు దూసుకెళ్ళిపోతారు. అలా దూసుకెళ్ళిపోయిన వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు మన భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కూడా. కనుక మనం భగవద్గీత యొక్క శక్తిని, జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే మహామేధావులు, పండితులు చెప్పినటువంటి గొప్ప గొప్ప మహాత్ములంతా ఉన్నారు. వాళ్ళది వింటే చాలు. మనం విద్యాప్రకాశానందగిరి స్వామి చిన్మయానంద, శ్రీ భక్త ప్రభుపాద వేదాంతులు గారు, విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు, మలయాళ స్వాముల వారు, ఎంతోమంది, ఒకరు కాదు ఇద్దరు భగవద్గీతను గానం చేసి బోధించి పరమపదం పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కనుక భగవద్గీతలో ఏమి చెప్పబడి ఉందో, భగవద్గీత ఎందుకు చెప్పబడిందో, భగవద్గీత ఎవరి కోసం చెప్పబడి ఉందో, ఇవన్నీ కూడా స్పష్టంగా తెలుసుకోవాలి అంటే మనం మెల్లిమెల్లిగా కొద్దిగా ప్రయాణం సాగించాలి గీతా సారాంశంలోకి. నమో కృష్ణ. దైవంతో వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు. అందుకే మనం ప్రతిసారి కూడా ఏమి జరుపుకోవాలి, భగవంతుడిని నమ్ముకోవద్దు. భగవంతుడిని నమ్ముకొని జీవించు. భగవంతుడిని అమ్ముకొని జీవించవద్దు. భగవంతుడిని అమ్ముకోవాలని ప్రయత్నించినప్పుడు నీకు సర్వ దుఃఖాలు, సర్వ కష్టాలు సర్వము చుట్టుముట్టాయి. చుట్టుముట్టి సుడిగుండంలో తోసేసేసి మళ్ళీ పైకి లేకుండా మునిగిపోయి ఒక అధమైన చరిత్రతో మిగిలిపోతారు ఎవరైతే భగవద్గీతను వ్యతిరేకంగా చెప్పినవాడు అని చెప్తుంది గీతా సారాంశం. గీత బోధించే వాళ్ళందరూ కూడా అది చెప్తారు.
పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి ఒక జ్ఞాన గ్రంథాన్ని వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురు. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. అలరు చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిని ఉయ్యాల ఉయ్యాల. అలరు చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిని ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావము తెలిపెనే ఉయ్యాల, నీ భావము తెలిపెనే ఉయ్యాల. ఉదయాస్త శైలంబు వనరగంభములైన ఉడుమండలముతో చెనుయ్యాల, అఖిల ఆకాశ పదమడదూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాల ఉయ్యాల. అఖిల ఆకాశ పదమడదూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాల. అలరు చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిని ఉయ్యాల ఉయ్యాల. పదిలముగ వేదములు బంగారు చేరులై పట్ట నిర్భాయని ఉయ్యాల, వదలకిటు ధర్మదేవత పీఠమై నిలువ వర్ణింపనరుదాయి ఉయ్యాల ఉయ్యాల. అలరు చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిని ఉయ్యాల.